రాజమండ్రిలో గౌతమి సూపర్ బజార్ సంస్థలలో ఒక అక్రమ కట్టడాన్ని నిర్మించారని గతంలోనే మాజీ ఎంపీ మార్గాని భారత్ ఆరోపించారు. దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్నా సరే అడ్డగోలుగా ఒక భవనాన్ని నిర్మించారు. గతంలోనే కొన్ని ఆరోపణలు చేశారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే అక్రమంగా ఒక నిర్మాణాన్ని గౌతమి సూపర్ బజార్ సంబంధించిన స్థలంలో నిర్మించడం జరిగింది. గతంలోనే ఎమ్మెల్యే కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అధికార పార్టీ కూడాను మీరు 5 కోట్లు ముడుపులు తీసుకున్నారు. ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దీనికి సంబంధించి? ఏ విధమైన డైరెక్షన్ కోర్టు ఇచ్చింది? ఇవాళ స్థానికంగా ఎలక్షన్స్ టైంలో ఈ స్థలం నిమిత్తము 5 కోట్ల రూపాయలు నాకు లంచం ఇచ్చారని చెప్పి అన్యాయంగా అక్రమంగా ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేశాడనంటే పాంప్లెట్లు జల్లించాడు. ఆ పాంప్లెట్లు ఒకసారి ఇలాగమ్మా, పాంప్లెట్స్ ఎక్కడ ఉన్నాయో పాంప్లెట్లు జల్లించాడు. 5 కోట్ల రూపాయలు నాకు ఈ స్థలం నిమిత్తం ఇచ్చారని. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, 5 కోట్ల రూపాయలు నాకు ఇస్తే మీరు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల్లో ఇక్కడ బిల్డింగ్ ఎలా కట్టారు? నేను ఇవాళ హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చాం. హైకోర్టు నుంచి ఈ అక్రమ కట్టడము దీన్ని కూల్చివేయాలి అని చెప్పి ఇవాళ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఈ హైకోర్టు ఏదైతే వైలేషన్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ని ఇమీడియట్ గా కూల్చాల్సిందిగా అని చెప్పి ఇక్కడ హైకోర్టు కూడా స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఆర్డర్స్ ఇచ్చిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఒకటే తెలియపరుస్తా ఉన్నా, ఇది అక్రమ కట్టడం అని. దీంట్లో సుమారుగా నార్త్ సైడ్ 19 అడుగులు టాట్లాట్ వదలాలి, సెట్ బ్యాక్స్ వదలాలి. అదేవిధంగా ఇంకో 19 అడుగులు ఇంకొక టాట్లాట్ వదలాలి. ఈస్ట్ సైడ్ ఏమో 13 అడుగులు వదలాలి. అసలు ఎక్కడ ఖాళీ స్థలం వదిలేరు అని అడుగుతున్నా. డైరెక్ట్ గా నేరుగా రోడ్డు పైన కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్, స్టిల్ట్ ఫ్లోర్, పార్కింగ్ వదలాలి. దీనికి మళ్ళీ సెల్లార్ కూడా ఉంది. అసలు సెల్లారే కనబడట్లా. పార్కింగ్ వదలాల్సింది ఏ రకంగా లేకుండా ఇదే రోడ్ లో రోజు మున్సిపల్ కమిషనర్ ఇలాగ వెళ్తా ఉంటాడు. ఇదే రోడ్ లో ఆఫీస్ ఇక్కడ ఉంది ఎదురుగుండా. మరి ఇదే రోడ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అక్రమ కట్టడం ఆయన కనిపించట్లేదా? నేను అడుగుతా ఉన్నా, 5 కోట్ల రూపాయలు నాకు ఇచ్చారని అన్నారు. ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ తీసురండి. ఇవాళ అన్యాయంగా ఎలక్షన్ లో నువ్వు పాంప్లెట్లు ఊరంతా లక్షల పాంప్లెట్లు జల్లి నిజంగా ప్రజలు అనుకుని ఉండుంటారు ఈ బిల్డింగ్ నిమిత్తం నాకు 5 కోట్లు ఇచ్చారని. నేనే హైకోర్టుకి మన వ్యక్తులు వెళ్లారు, గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన మెంబర్స్ వెళ్లి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇవాళ నేను ఈవీఎం ఎమ్మెల్యేకి కూడా ఒకటే చెప్తా ఉన్నా, నేను నిన్ను క్షమిస్తా ప్రొవైడెడ్ నువ్వు హైకోర్టు ఆర్డర్ ఇక్కడ ఉంది అక్రమ కట్టడం కూల్చేయాలని. నువ్వే దగ్గరుండి స్థానికంగా నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకి మంచి చేయాలి కాబట్టి ఇది ప్రజల యొక్క ఆస్తి కాబట్టి ఇక్కడ దగ్గరుండి నువ్వే కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని కూల్చేసే కార్యక్రమం నువ్వే చేపట్టాలి. లేకపోతే ఇవాళ ప్రజలకు అర్థమైపోతుంది, క్లియర్ గా అర్థం అవుతుంది. ఏమని అర్థం అవుతుంది అని అంటే ఆ కుంభకోణం 5 కోట్ల రూపాయలు నువ్వే తీసుకున్నావు అనేది అర్థమవుతుంది. ఇవాళ హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ ను బేస్ చేసుకుని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా కూల్చాలని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో 5 కోట్ల కుంభకోణంకి నువ్వు బేషరత్తుగా క్షమాపణ చెప్పు. నేను అనవసరంగా 5 కోట్ల రూపాయలు నీకు ఇచ్చారని చెప్పి నేను మీడియాలో మాట్లాడాను, అది తప్పు అని చెప్పేసి ఒప్పుకో. ఇవాళ ఈ బిల్డింగ్ ఏ రకంగా కట్టారు? ఇమీడియట్ గా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా కూల్చాల్సిందిగా ఇవాళ మున్సిపల్ అధికారుల దగ్గర కూడా వెళ్తాం. వెళ్ళి హైకోర్టు ఆర్డర్స్ ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయండి. లేని పక్షంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, అది కూడా తెలియపరుస్తా ఉన్నా. ఈ యొక్క బిల్డింగ్ 19 అడుగులు సెట్ బ్యాక్ వదలాలి. నా 19 అడుగులు టాట్లాట్ ఉంది. ఈస్ట్ సైడ్ ఏమో 13 అడుగులు వదలాలి. ఎక్కడ స్థలం కనబడతా ఉంది? గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ వదలాలి. ఎక్కడ ఉంది? స్టిల్ట్ గ్రౌండ్ ఫ్లోర్లే మొత్తం షాపులు వేసుకున్న సందర్భం. అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకుండా షాపులు ఎలా ఓపెన్ చేస్తారు? అంటే ఇంత అన్యాయంగా అక్రమంగా మెయిన్ రోడ్డు నడి రోడ్డు పైన ఈ రకంగా జరుగుతూ ఉంటే మెయిన్ రోడ్డు పైన అసలు కామన్ ప్రజలు బతకాలక్కర్లేదా? ఇది ప్రజల యొక్క ఆస్తి. గౌతమి సూపర్ బజార్ అని అంటే ఇది ఒక ప్రజల యొక్క ఆస్తి. ఈ ఆస్తిని పరిరక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవాలి. లేని పక్షంలో హైకోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చూడండి, ఇదే రోడ్ లో మున్సిపల్ కమిషనర్ వెళ్తాడు, కలెక్టర్ వెళ్తారు. మరి కలెక్టర్ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కింద ఉన్నారు. ఆవిడది కూడా చాలా బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ఈ అక్రమ కట్టడాన్ని కూల్చాలి. కూల్చని పక్షంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేసి ఇది కూల్చేదాకా కూడా మేము నిద్రపోవని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇక్కడ మాజీ ఎంపీ మార్గానబాద్ రెండు అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా అక్రమ కట్టడం, దీన్ని కూల్చాలి, లేదంటే ఎవరైతే ఆరోపణలు చేశారో ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని మార్గానబాద్ డిమాండ్ చేస్తున్నారు.